వీడు అసలు ఎంతవరకు రాసిన కరెక్టు ఇప్పుడు అంబేద్కర్తో పాటు అంటే జీవితంతో అంటే అంబేద్కర్ గారితో బ్రతికిన వాళ్ళు ఏమైనా రాశారనుకోండి, వాడు చెప్పిన దాంట్లో కొన్ని వాస్తవాలు ఉంటాయి. ఎందుకంటే అక్కడ అంబేద్కర్ చెప్పిండు. ఇంకోటి చెప్పడమే కాదు, ఆ పుస్తకాన్ని అప్రూవల్ ఇచ్చారు. అవును, దాని మీద పెద్ద లోగో ఉంటుంది, ఇట్లా లోగో కూడా ఉంటాను దాని మీద, అంబేద్కర్ అప్రూవ్డ్ బై అంబేద్కర్ అని చెప్పేసి, రీడ్ అండ్ రైట్ రీడ్ అండ్ అనేది రాసి ఉంటుంది. ఆ పుస్తకం ఇప్పుడు నాకు లేదు. ఇదేంటి పుస్తకం పేరు? పుస్తకం పేరు ఏంటంటే డాక్టర్ బాబాసాహెబ్ లైఫ్ అండ్ మిషన్. ఇక్కడ అంబేద్కర్ గారి ఫోటో మీద ఏముంటుంది, ద వన్ అండ్ ఓన్లీ అథెంటికేట్ బయోగ్రఫీ రీడ్ అండ్ అప్రూవ్డ్ బై డాక్టర్ అంబేద్కర్ హిమ్సెల్ఫ్. ఆయన స్వయంగా ఆయన దగ్గర కూర్చోట్టుకొని రాయించుకోండి ఆ పుస్తకాన్ని ఇస్తే ఈయన చదివి ఆయన సొంతంగా అప్రూవల్ ఇచ్చిన పుస్తకం అది. ఈ పుస్తకంలో ఆయనకి ఎన్ని మార్క్స్ ఉన్నాయి, ఈయన మేధావి కాదని ఆ పుస్తకం రాసిండు. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే, మా అంబేద్కర్ ఏం చెప్తానంటే, అంబేద్కర్ ప్రపంచ మేధావి అంటారు. ఓకే, అయ్యి ఉండొచ్చేమో. ఒక అజ్ఞానిగా నాకు 2-3 ప్రశ్నలు ఉన్నాయి. అడగండి అన్న. నాకు 2-3 ప్రశ్నలు ఉన్నాయి. ఓకే, ఎందుకంటే నేను అజ్ఞాని కాబట్టి. అంబేద్కర్ మేధస్సు వల్ల ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రజలకి ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రజలకు కలిగిన లాభం ఏంటి? 0. మరి ప్రపంచ మేధావి ఎట్లా అయింది మరి? అంటే రాజ్యాంగాన్ని వీళ్ళేం చెప్తారంటే రాజ్యాంగాన్ని ఇచ్చిండు కదా. ప్రతి దేశంలో ప్రతి ఒక్కరు రాజ్యాంగం రాసుకున్నారు కదా, స్వయంగా రాసుకున్నారు. అమెరికా వాడు అమెరికా రాజ్యాంగం రాసుకున్నాడు. పాకిస్తాన్లో కూడా రాజ్యాంగం రాసుకున్నారు కదా, శ్రీలంకలో కూడా రాజ్యాంగం రాసుకున్నారు కదా. మరి ఆఫ్రికా ఇప్పుడు తిండికి గతి లేని దేశాలైన ఆఫ్రికా ఖండంలో కూడా రాజ్యాంగాలు ఉన్నాయి కదా. అవును, సరే వాటిని ఆచరిస్తారు విషయం. ప్రతి దేశానికి రాజ్యాంగం ఉందా లేదా? ఉంది, వాళ్ళే రాసుకున్నారు కదా. అవును, మరి ఈయన కూడా రాసింది కదా. ఏం తేడా ఉంది? ఏం తేడా లేదు. ప్రపంచ మేధావి ఎందుకంటారు మరి? ప్రపంచ మేధావి వల్ల, ఈ ప్రపంచ మేధావి అంబేద్కర్ వల్ల ప్రపంచ ప్రజలకు జరిగిన ఒక మేలేంటి నాకు ఒకటి చెప్పండి సార్. నాకు 4-5 వద్దు, నేను అడగా, నేను ఒక అంతనే సంతృప్తి పడతా. ఏమైనా ఉందా? నాకైతే ఏం కనిపించట్లే. మరి ఏది కనిపించినప్పుడు ప్రపంచ మేధావి ఎట్లయినా అండి? మా వాళ్ళు ఇంకొక అడుగు ముందుకేసి చెప్తారు తెలుసా, ప్రపంచంలోని 5 మంది మేధావులు అంబేద్కర్ ఒకడు. మరి 5 మంది మేధావులు అంబేద్కర్ ఒకడు అయితే మిగతా 4 ఎవరు? ఇలా నేను అడుగుతా కదా, మా వాళ్ళకి కోపం. మీ వాళ్ళకే కోపం? మా వాళ్ళకి కోపం. ఓకే, అంటే నిజాన్ని మాట్లాడుకుందాం. మనం మేధావి అయితే మేధావి అని చెప్పుకుందాం, రాజ్యాంగం రాసిన అని చెప్దాం. 100%. అబద్ధం ఎందుకు చెప్పాలి? మనం రియలే చెప్దాం. జై భీమ్ అంటే పాలీ భాషలో జ్ఞానం అని ఉంటే జ్ఞానమేనే చెప్దాం. అక్కడ భయంకరుడు అని ఉంది కదా, ఆ భయంకరుడిని అనే పదాన్ని తీసుకొచ్చి జ్ఞానం అని ఎట్లా చెప్తావు నువ్వు? అబద్ధం ఎందుకు? కరెక్టే కదా. 292 మంది కష్టపడి రాసిన రాజ్యాంగంలో ఒక్కడే రాసిందని చెప్పడం అబద్ధం ఎందుకు? ఇప్పుడు కార్గిల్ యుద్ధం జరిగిందండి, ఒక్కడే పోయి అందరు పాకిస్తాన్ చంపేసిండా? ఇంపాసిబుల్. ఎంతోమంది సైనికులు ప్రాణత్యాగాలను చేస్తేనే మన కార్గిల్ యుద్ధం గెలిచినాం మనం. అవును, సరే, దేశభక్తుడు అంబేద్కర్ అని చెప్తారు. దేశభక్తుడా? సరే, నాకు కూడా ఒక అజ్ఞానిగా నాకు 2-3 ప్రశ్నలు ఉన్నాయి. ఈ దేశం స్వాతంత్రం కావాలని అంబేద్కర్ పాల్గొన్న ఒక్క స్వతంత్ర ఉద్యమం పేరు చెప్పండి అని అడుగుతున్నాను. నేను 4-5 వద్దండి, నేను ఏదైనా అడిగిన ఒకటే అడుగుతాను. ఈ దేశానికి స్వాతంత్రం కావాలని అంబేద్కర్ పాల్గొన్న ఒక్క స్వతంత్ర ఉద్యమం పేరు చెప్పండి అన్నాడు. ఇంతవరకు సమాధానం లేదు. మీకేమైనా తెలిస్తే చెప్పండి. నాకు తెలిసి నేను చదువుకున్న దాంట్లో ఇక్కడి వరకు అయితే ఈ దేశానికి స్వాతంత్రం వద్దన్న అంబేద్కర్, ఈ దేశానికి కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అంటే రాజ్యాంగం రాసుకోవడానికి ఏదో ఒక అసెంబ్లీ పెట్టుకుందాం అనుకున్నా దాన్ని అడ్డుకున్న అంబేద్కర్, వద్దన్న అంబేద్కర్. ఈ దేశానికి రాజ్యాంగమే వద్దన్న అంబేద్కర్. ఈ దేశానికి రాజ్యాంగం రాసిండు ఒక్కడే అని చెప్తే ఇట్లా నమ్మాలండి నేను? ఈయన ఇప్పుడు మీరు చెప్పినట్టు అంబేద్కర్ గారు ఈ దేశానికి రాజ్యాంగం వద్దు అని చెప్పేసి అనడానికి రీజన్ ఏంటి? దేనికోసం వద్దన్నారు? సొంత స్వలాభం ఏమైనా మాట చెప్తున్నాను, దీనివల్ల దేశానికి ఏమైనా నష్టం జరుగుతుందన్న? ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నాను, ఏ దేశానికైనా రాజ్యాంగం కావాలండి. 100% కావాలి. రాజ్యాంగం కావాలి, స్వతంత్రం కావాలి. ఇప్పుడు నేను చెప్తానంటే ఈ దేశానికి స్వతంత్రం వద్దు, ఎందుకు వద్దన్న అంటే కారణం ఇది అని చెప్తే చండాలంగా ఉంటుందండి. ఆ చండాలమా కాదా?
ఈ దేశానికి స్వాతంత్రం వద్దు. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం నడిచింది మన దగ్గర. తెలంగాణ ఉద్యమం చాలా పెద్ద ఎత్తున నడుస్తున్నది మన దగ్గర. నడుస్తున్నప్పుడు తెలంగాణ మొత్తము షట్ డౌన్ చేసేసినాం మనం, కంప్లీట్ షట్ డౌన్ చేసినాం. అప్పుడు అండకి లోకల్ వచ్చేసి నేను తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకిని, అసలు తెలంగాణ ఉద్యమం ఎందుకు, అసలు మన తెలంగాణ వద్దు అంటే ఆ వ్యక్తిని మనం ఏమంటాం? మరి ఇప్పుడు నేను ఇక్కడ ఏమనాలి? అక్కడికి ఎట్లా తీసుకొచ్చారా? అంతే కదా. అంటే ఈయన సొంత స్వలాభం ఉంది ఏదైనా ఉందా? దీని వెనకాల నుంచి ఏమన్నా జరిగే అరే ఏదన్నా కానీ ఆయన బుక్కులు దాని గురించి ఈ దేశానికి వ్యతిరేకమైన పని ఆయన చేశాడా లేదా? వద్దు అనడం వ్యతిరేకమేది. మరి అయిపోయి దేశానికి వ్యతిరేకమైన పని ఎవరి లాభం కోసమో, ఎవరి కోసమో, ఎవరికి తృప్తి కోసమో నాకు అవసరం లేదు. నాకు దేశం కోసం కావాలి. ఈ దేశం కోసం నేను పనిచేస్తాను 100%. ఏ నాయకుడైనా ఆ రోజు భారతదేశంలో ఉన్న ప్రతి నాయకుడు, ఏ పార్టీ అయినా సరే, సార్ అంబేద్కర్ కొంచెం పక్క పెట్టండి, దళిత సామాజిక వర్గంలో ఉన్న ప్రతి ఒక్కడు కూడా ఈ దేశ స్వాతంత్రం కోసం పోరాడిండు. దళితులే పోరాడుతున్నప్పుడు నువ్వు దళిత నాయకుడు అయి ఉండి నువ్వెంత పోరాడాలా? ముందు నడిపించాలి. ఎగ్జాక్ట్లీ నేను అనేది అది కదా. ఆ కారణం అరే ఏ కారణం? దేశానికి స్వాతంత్రం వద్దు అనేది ఒక కారణం ఉంటుందా? వద్దు అనుడు, స్వాతంత్రం వద్దు, రాజ్యాంగం వద్దు అని చెప్పేసి ఆయన బయోగ్రఫీలు రాసిందా ఇది? మన అది ఎక్కడ రాసిందా అంటే పవర్ ట్రాన్స్ఫర్ అని చెప్పేసి పుస్తకాలు ఉన్నాయి, అక్కడ స్పష్టంగా రాసి ఉన్నాయి. అందులో ఈ పవర్ ట్రాన్స్ఫర్ 1946 నుంచి 1947 వరకు పవర్ ట్రాన్స్ఫర్ అని 12 వాల్యూమ్స్ ఉన్నాయి. ఈ పుస్తకాలు రాసింది ఎవరు అంటే బ్రిటిష్ వాళ్ళు. 1942 నుంచి ఎందుకు రాశారు అంటే 1942 నుంచి 12 వాల్యూమ్స్ 47 వరకు ఎందుకు రాశారు అంటే 1942లోనే క్విట్ ఇండియా ఉద్యమం స్టార్ట్ అయింది. క్విట్ ఇండియా 1942లో స్టార్ట్ అయింది. అక్కడ నుంచి ఏం చేశారంటే దేశంలో జరిగిన ప్రతి సంఘటనను బుక్లో రాయడం మొదలుపెట్టారనమాట. అప్ టు స్వతంత్ర 1947 వరకు. ఓకే. బ్రిటిషర్స్ అవి ఒక 12 వాల్యూమ్స్ ఉంటాయి. ఏం జరిగింది, ఏ నాయకుడు ఏమన్నాడు, ప్రతి ఒక్కటి ఇందులోనే మొత్తం ఎవ్రీథింగ్ అనమాట. ప్రతి ఒక్క పదం దేశంలో ఏం జరిగిందో అన్నిటికి సంబంధించిన ప్రతి ఒక్క ఆధారం ఆ పుస్తకాల్లో ఉన్నాయి. అందులో అంబేద్కర్ గారు బ్రిటిష్ వాళ్ళకు రాసిన లేఖలు కూడా అందులో ఉన్నాయి. బ్రిటిష్ వాళ్ళు అంబేద్కర్ రాసిన లేఖలకు సమాధానాలు కూడా లేఖలు ఉన్నాయి. మొత్తం ఎవ్రీథింగ్ ఉన్నాయి అనమాట అందులో. అథెంటికేట్ గవర్నమెంట్ అథెంటికేట్ అది. ఓకే. బ్రిటిష్ గవర్నమెంటా లేకుంటే ఇండియన్ అండ్ బ్రిటిష్ రెండు అథెంటికేట్ అవి. అథెంటికేట్ పుస్తకాలు అవి, గవర్నమెంట్ పుస్తకాలు అవి. ఏమని రాసి ఉండొచ్చు లెటర్స్లో? అంటే స్పష్టంగా రాసినాయి కదా. ఇప్పుడు ఆయన ఏమంటాడంటే నాకు స్వాతంత్రం కంటే నా దళిత సామాజిక వర్గానికి స్వేచ్ఛ ఇంపార్టెంట్ అంటాడు. ఆయన అంటాడు. ఇప్పుడు నేనేమంటా అంటే ఆ రోజు దళిత వర్గాలకి స్వేచ్ఛ ఎవరి దగ్గర నుంచి కావాలంటున్నావు? హిందూ సమాజం నుంచి కావాలంటున్నావు. ఎందుకంటున్నావు? ఇక్కడ కూడా 2-3 కారణాలు మనం చూడాలన్నాం. ఒక నెంబర్ 1 పాయింట్ ఏంటంటే అంబేద్కర్ గారి ఆలోచన ఎట్లుంటుందంటే నేను ఒక దళిత నాయకుడిని కావాలా, ఆయన ఒక జిన్నాను చూపించినప్పుడు ముస్లిం నాయకుడు, గాంధీని చూపించినప్పుడు హిందూ నాయకుడు. అంబేద్కర్ కూడా దళిత సామాజిక వర్గానికి ఒక నాయకుడుగా కావాలని చెప్పి డిసైడ్ అయిన ఆయన. అనుకొని ఏం చేస్తాడంటే ఈ దళిత సామాజిక వర్గాన్ని హిందూ మతం నుంచి వేరు చేసేసి ఒక మైనారిటీగా గుర్తించి హిందూ సమాజం నుంచి వేరు చేయాలని అంబేద్కర్ గారు చెప్తుండే. కానీ అదే దళిత సామాజిక వర్గం ఆయనకు వ్యతిరేకంగా పోయింది. మేము పుట్టినప్పటి నుంచి హిందువులము, మా తరతరాలు హిందువులే, అంత హిందువులమే, ఎందుకు వేరు చేస్తున్నావు అని చెప్పి దళిత సామాజిక వర్గం ఆయనకు వ్యతిరేకమైంది. ఓకే. ఎందుకు అంటే ఎలా చెప్తున్నావు వ్యతిరేకము అని చెప్తారంట. అంబేద్కర్ గారు స్వతంత్రానికి ముందు 2 ఎన్నికల్లో పోటీ చేశారు. ఓకే. స్వతంత్రం వచ్చిన తర్వాత 2 ఎన్నికల్లో పోటీ చేశారు. స్వతంత్రం రాకముందు 1937, 1946 ఈ 2 ఎన్నికల్లో పోటీ చేశాడు. స్వతంత్రానికి ముందు 1947లో ఆయనకు ఒక 12 సీట్లు గెలిపించారు. గెలిపించి దేశ స్వాతంత్రం కోసం, దేశం కోసం ఆయన పనిచేస్తారని చెప్పేసి గెలిపించారు. గెలిపించగానే అక్కడి నుంచి 1937 ఎలక్షన్స్ అయిపోగానే అక్కడి నుంచి అంబేద్కర్ గారు తన విశ్వరూపం చూపించేసి ఈ దేశానికి స్వాతంత్రం వద్దు, ఈ దేశానికి రాజ్యాంగం వద్దు, ఈ దేశానికి ఏమొద్దు, బ్రిటిష్ వాళ్ళే కంటిన్యూ ఉండాలా. ఎందుకంటే బ్రిటిష్ క్యాబినెట్లో ఆ రోజు అంబేద్కర్ బ్రిటిష్ క్యాబినెట్లో కార్మిక శాఖ మంత్రిగా పనిచేశాడు. బ్రిటిష్ క్యాబినెట్లో అర్థమవుతుందా? అర్థమైంది. ఎంత పెద్ద మాట ఇది.